నేను ప్రాణాలతో ఉండాలంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు నాకు బెయిల్ ఇవ్వాలని ట్రై చేసినా, మళ్ళీ నన్ను కలవాలని చూసినా, నేను, నా కూతురు, నా భార్య శాశ్వతంగా ఈ లోకం నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. టైం అయింది, వెళ్దాం పదండి. సార్, ఏం చంద్రమౌళి ఇలా వచ్చావు? ఆ కంగారేంటి, ఏమైంది? సార్, వినోద్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వినోద్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? అసలు నువ్వేం చెప్తున్నావు? నేను చెప్పేది నిజం సార్. వినోద్ని అరెస్ట్ చేశారన్నది పచ్చి నిజం. ఇప్పుడు వినోద్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అసలు వినోద్ని అరెస్ట్ చేయడం ఏంటి? ఏం నేరం చేశాడని? డూప్లికేట్ ప్రొడక్ట్ తయారీ కేసులో వినోద్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు మేడం. అయ్యో, అందుకే పోలీసులు వినోద్ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అన్నయ్య ఏంటి డూప్లికేట్ ప్రొడక్ట్స్ తయారు చేయడం ఏంటి? అసలు మీరేం చెప్తున్నారు? నేను చెప్పేది నిజం మేడం. రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడక్ట్స్ తాలూకు బ్లూ ప్రింట్స్ ని ఎవరో లీక్ చేసి అదే కంపెనీ పేరుతో డూప్లికేట్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు మేడం. ఈ విషయం రోజీ మేడం గారికి తెలిసింది. వెంటనే ఆ పని చేసింది ఎవరో కనుక్కోమని చెప్పి వాళ్ళని పోలీసులకు అప్పచెప్పమని ఆర్డర్స్ ఇచ్చారు. చివరికి అన్ని ఎంక్వైరీలు చేస్తే చేసింది వినోద్ గారని, అతని సంతకం వల్లే బ్లూ ప్రింట్ లీక్ అయిందని తెలిసింది. లేదు, అన్నయ్య అలాంటి పని చేశాడంటే నేను నమ్మను. నాకు తెలుసు రోజీ, మన వినోద్ ఎప్పుడూ అలాంటి తప్పు చేయడు. ఇందులో ఏదో కుట్రుంది. చల్సాని గారు, వినోద్ గురించి నాకు బాగా తెలుసు. వాడి ఇంటి నుంచి బయటకు వెళ్ళాక తన కాళ్ళ మీద తను నిలబడుతూ వచ్చాడు. తనకి కష్టం విలువేంటో తెలుసు. సులువుగా పైకొచ్చిన వాళ్ళు మోసాలు చేసుంటారు. కానీ కష్టపడి పైకొచ్చే వాళ్ళు మోసం చేసి పైకొచ్చినట్టు చరిత్రలోనే లేదు. మన వినోద్ ఆ రెండో కోవకి చెందిన మనిషి. నాకు తెలుసు లక్ష్మి, వినోద్ని ఎవరో ఏదో ప్లాన్ ప్రకారమే ఇలా ఇరికిచ్చారని నాకు అనుమానంగా ఉంది. నేను ఇప్పుడు వెళ్ళి మన లాయర్తో మాట్లాడి వాడిని బయటికి తీసుకొస్తాను. మీరు లాయర్తో వెళ్ళినా అక్కడ ప్రయోజనం లేదు సార్. ఆల్రెడీ రోజీ గారు వినోద్ గారికి బెయిల్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. కానీ అందుకు వినోద్ గారు ఒప్పుకోలేదు. అదేంటి, ఎందుకు ఒప్పుకోలేదు? రోజీ గారు తనను అరెస్ట్ చేయించిన విషయం వినోద్ గారికి తెలిసింది. ఆవిడే అరెస్ట్ చేయించి మళ్లీ ఆవిడే బెయిల్ ఇప్పిస్తుందని వినోద్ గారికి అర్థమైంది. ఇదంతా తనను అవమానించడానికే రోజీ గారు చేశారని, ఆయన చాలా కోపంగా తనకు బెయిల్ అక్కర్లేదని చెప్పారు. రోజీ, నువ్వు బాధపడకమ్మా. వినోద్ ఎవరి మాట విన్నా వినకపోయినా నా మాట వింటాడు. నేను వాడిని బయటికి తీసుకొస్తాను. పదండి చల్సాని గారు, నేను వస్తాను. నువ్వు వద్దు లక్ష్మి, నువ్వు ఇక్కడే ఉండు. నేను ఒక్కడిని వెళ్తాను. రోజీని జాగ్రత్తగా చూసుకో. ఏంటి జీది, అన్నయ్య పుట్టినరోజున తను జైల్లో ఉండటం ఏంటి? ఊరుకో మరోజీ, తాతయ్య వెళ్ళారు కదా, అంతా సర్దుకుంటుంది. రండి. ఎస్ఐ గారు,
మీరు రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చలసాని గారు కదా సార్? అవునండి. నమస్తే సార్, కూర్చోండి. పర్వాలేదండి, నేను నా మనవడికి బెయిల్ తీసుకొచ్చాను, వాడిని విడిచిపెట్టండి. అలాగే, ముందు మీరు కూర్చోండి. పర్వాలేదండి. ఇంతకీ నా మనవడెక్కడా? అదిగోండి, ఆ సెల్లో ఉన్నాడు. వినోద్, తాతయ్య, ఏంట్రా వినోద్, నువ్వు తప్పు చేయటం ఏంట్రా? నువ్వు ఈ తప్పు చేసావంటే నేను నమ్మనురా. కానీ మీ ఆవిడ రోజీ గారు మాత్రం నేను తప్పు చేశానని అందరినీ నమ్మించారు కదా తాతయ్య. లేదు వినోద్, మీ అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం, కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. వద్దు తాతయ్య, మీరు ఇంకేం చెప్పకండి. దయచేసి ఆవిడ ప్రస్తావన తీసుకురాకండి, లేదంటే మీ మీద నాకున్న అభిమానం పోతుంది. ఎందుకంటే పాము పగ ఆవిడ పగ ఒకటే కాబట్టి. పాము పగబడితే కాటేసే వరకు వదలదు, అలాగే ఆవిడ పగబడితే అవతలి వాళ్ళని నాశనం చేసేంత వరకు వదలదు. ఈ విషయం నాకంటే కూడా మీకే బాగా తెలుసు కదా తాతయ్య. నేను మీకేం చెప్పక్కర్లేదు. వినోద్, జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలి అవన్నీ మనం ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. నేను నా మనవడికి బెయిల్ తీసుకొచ్చాను. లాయర్ గారు, వీటి మీద నువ్వు ఒక సంతకం చేయి. వినోద్, ఏంటిది? రేయ్, ఎందుకు చించేస్తున్నావు? వినోద్, అవి నీ బెయిల్ పేపర్స్ రా. వద్దు తాతయ్య, నాకు ఈ బెయిల్ వద్దు. మీరెవరు బెయిల్ ఇప్పించాలని చూసినా నేను మాత్రం బయటికి రాను. ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరంతా ఉండి కూడా నన్నెవ్వరూ పట్టించుకోలేదు. అప్పుడు నాకు తోడుగా కష్టాన్ని పంచుకుంది నాతో 7 అడుగులు నడిచిన నా భార్య సంధ్య. ఇప్పుడు కూడా నా సంధ్య నాకు బెయిల్ ఇప్పించి నన్ను విడిపించి బయటికి తీసుకెళ్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ మీరిప్పుడు నన్ను బెయిల్ మీద బయటికి తీసుకొచ్చినా నేను మనశ్శాంతిగా ఉండలేను తాతయ్య. అది కాదురా వినోద్, సంజయ్ ఒక్కతే నీ బెయిల్ కోసం ఎక్కడ ఇబ్బంది పడుతుందిరా? నువ్వు ఒక్క సైన్ చేస్తే ఇప్పుడే బెయిల్ వస్తుంది కదా. వద్దు తాతయ్య, ఇప్పుడు మన ఇంట్లో అందరి మీద కన్నా నాకు ప్రేమ ఉంది మీ ఒక్కరి మీదే. నేను ఎన్ని తప్పులు చేసినా అందర్నీ కన్విన్స్ చేసి నాకు సపోర్ట్గా ఉన్నారు. దాన్ని బట్టే చెప్పగలను మీకు నేనంటే ఎంత ఇష్టం, ఎంత అభిమానం ఉన్నాయో. ఆ అభిమానం, ఇష్టం జీవితాంతం అలాగే ఉండాలంటే మీరు ఈ బెయిల్ ప్రస్తావన వదిలేండి తాతయ్య. సరే, ఒకవేళ సంజయ్ నీకు బెయిల్ తీసుకురాలేని పరిస్థితిలో ఉంటే ఏంటి నీ పరిస్థితి? నేను ఇక్కడే ఈ లాకప్లోనే ఉండిపోతాను తాతయ్య. అంతే తప్ప మీరిప్పించే బెయిల్ మీద మాత్రం నేను బయటికి రాను. నువ్వు ఇలా బయటికి రాకుండా ఇక్కడే ఉంటే జైల్లో ఉన్నావున్న మచ్చ నీకు జీవితాంతం ఉంటుందిరా. బంగారానికి అంటుకున్న మట్టి తుడిస్తే పోతుంది తాతయ్య. అలాగే ఇప్పుడు నాకొచ్చిన మచ్చని నేను చెరుపుకోగలను. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి. సంధ్య నాకు బెయిల్ తీసుకొస్తుందన్న నమ్మకం, నా మీద పడ్డ మచ్చని చెరుపుకోగలనన్న ఆత్మవిశ్వాసం రెండూ నాలో ఉన్నాయి. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి తాతయ్య. నువ్వు ఇలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంటే మా సహాయం ఎవ్వరిది నీకు లేకుండా నువ్వు బయటకు వస్తావన్న నమ్మకం నాకుంది.
నువ్వు బయటికి రావటమే నాకు ముఖ్యం. మరి నేను బయలుదేరుతాను. లాయర్ గారు పదండి. ఎవరు మీరు? ఏం కావాలి మీకు? లాయర్ జగన్నాథం గారిని కలవాలి. సరే, మీరు ఎక్కడే ఉండండి, సార్తో చెప్తాను. మావయ్య హే హాయ్ ఈషా. మావయ్య ఏంటమ్మా ఒకదానివి కూర్చున్నావు? అమ్మెక్కడా? డాడీని తీసుకొస్తా అని చెప్పి నన్ను కూడా తీసుకెళ్ళకుండా వెళ్ళింది మావయ్య. డాడీని తీసుకురావడానికి వెళ్ళిందా? మావయ్య హలో అక్క. చెప్పులోకి బావని తీసుకొస్తాను వెళ్ళావంట, ఎక్కడికి వెళ్ళావు? బావ బెయిల్ గురించి లాయర్ గారితో మాట్లాడడానికి వచ్చాను లోకి. లాయరా? ఏ లాయర్ అక్క? లాయర్ జగన్నాథం గారు లోకి. లాయర్ జగన్నాథమా? అవును లోకి. ఏమండి? అక్క ఆ లాయర్ మంచోడు కాదు, నువ్వు త్వరగా అక్కడి నుంచి వచ్చేయ్. సార్ పిలుస్తున్నారు. ఒక్క నిమిషం వస్తున్నానండి. లోకి, నేను లాయర్ గారిని కలిసాక మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, బాయ్. అక్క అక్క చూడండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని సార్ దగ్గరికి వెళ్ళండి. అలాగేనండి. ఓకే అండి. అక్కేంటి ఫోన్ కట్ చేసింది? ఆ లాయర్ జగన్నాథం అసలే కామాంధుడు. లేడీస్ని చూస్తే లేడీ మీద పులి దాడి చేసినట్టు లేడీస్ మీద పడతాడు. అక్కడ అక్కకి ఏం ప్రమాదం జరుగుతుందో ఏంటో. వెంటనే వెళ్ళాలి. అమ్మా ఈషా, నువ్వెక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు. నేను వెళ్ళి మమ్మీని తీసుకొని వస్తాను. అలాగే మావయ్య. జాగ్రత్తగా వెళ్ళే లోపలికి. నమస్కారం సార్. నమస్తే అండి, కూర్చోండి.
కూర్చోండి. ఉదయం ఫోన్ చేసింది నువ్వే కదూ? అవును లాయర్ గారు. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? నీ బాధ నాకు అర్థమైందమ్మా. నీ భర్తను బెయిల్ మీద బయటకు తీసుకురావాలి, అంతే కదా? అంతే సార్. అది చాలా సింపుల్. ఇలాంటివన్నీ నేను చిటికలో చేయగలను. నువ్వేం బాధపడకు. చూసావా, నీ భర్తను విడిపిస్తాను అంటేనే నువ్వెంత హ్యాపీగా ఉన్నావో, మరి నేను కూడా హ్యాపీగా ఉండాలి కదా? చెప్పండి లాయర్ గారు, మీకు ఫీజు ఎంత కావాలి? ఎలాగోలాగా తీసుకొచ్చిస్తాను. అబ్బే, నాకు ఈ ఫీజులు గీజులు వద్దమ్మా. మరి నా భార్య చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి పెళ్లి పిటాకులు తోడు నీడా లేకుండా ఒంటరిగా ఇలా సాగిపోతుంది. ఎంతో డబ్బు, ఎంతో పేరు ప్రఖ్యాతలు అన్నీ సంపాదించాను, కానీ ఏ లాభం? సంతోషం, సుఖం రెండూ లేవు. ఇప్పుడు నాకు ఆ రెండూ కావాలి. అంటే అంటే ఏమీ లేదు. ఓ గంట నువ్వు నాకు భారీగా ఉండాలంతే. నువ్వు అలా గంట ఉంటే చాలు. నాకు కావలసిన సంతోషం, సుఖం రెండూ నాకు దక్కుతాయి. నీ భర్తని కావాలి కదా, రా. ఏ నా మీద చేవేస్తావరా నిన్ను? అదేంటే, ముందేమో మర్యాదగా వినయంగా వచ్చావు, ఇప్పుడేంటే నా మీద చేయి చేసుకుంటున్నావు? నువ్వు ఇలా కొడుతుంటే కొట్టించుకునే వాళ్ళు లేరు ఇక్కడ. నేను ఫిక్స్ అయ్యానంటే ఎవరిని వదలను. ఏయ్! ఏయ్! నువ్వెంత తలుపు తట్టినా, ఆరిచ్చి గోల చేసినా నిన్ను పట్టించుకునే వాళ్ళు, కాపాడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నువ్విప్పుడు పద్మవ్యూహంలో ఉన్నావు. నాకు నేనుగా తలుపు తెరిస్తే తప్ప నువ్వు బయటికి వెళ్ళలేవు. ప్లీజ్ అండి, నన్నేం చేయొద్దు. ప్లీజ్, నాకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు. ఇంతవరకు వచ్చాక ఏమీ చేయొద్దంటే ఎలా చెప్పు? ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్, నన్నేం చేయొద్దు. వాటి మీద మీరిద్దరూ సంతకాలు పెట్టండి. ఏంటి అలా చూస్తున్నారు? సంతకాలు పెట్టండి.